వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిలో పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే సమయానికే 1,00,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచి పనులు అప్పగించే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 43,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలవడంతో పాటు పనులు అప్పగించారు. మరో 35,000 కోట్ల విలువైన టెండర్స్ ఫోర్స్లో ఉన్నాయి. మే 2వ తేదీ తర్వాత అమరావతి రాజధానిలో 1,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 60,000 మంది కార్మికులతో పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే టెండర్స్ పొందిన ఆయా సంస్థలు పనులు వేగంగా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. మే చివరి వారం తర్వాత వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో మెటీరియల్ తీసుకువెళ్ళడం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, నల్లరేగడి భూమి కావడంతో. ఇక నదుల్లో కూడా జూన్ జూలై తర్వాత వరద నీరు కనుక వస్తే ఇసుక తీయటం ఇబ్బంది అవుతుందని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పొందిన సంస్థలు 2 కోట్ల టన్నుల ఇసుక తీసుకొచ్చి అమరావతి రాజధానిలో వారు వర్క్ సైట్లలో ఇందులో చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంటు, ఐరను, యంత్రాలు, వీటితో పాటు వర్షాలు పడినా కూడా పనులకు ఏ మాత్రం ఆటంకం లేకుండా 24/7 నడిచే విధంగా యంత్రాలు, మ్యాన్ పవర్, మెటీరియల్, వీటితో పాటు వర్షం పెద్ద ఎత్తున కురిసినా కూడా రోడ్లు ఛిద్రం అయ్యే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలిక రోడ్లు కూడా నిర్మించుకోవాలని ఆదేశించారు. ఇక మంత్రుల కమిటీ ఇప్పటికే సమావేశమైంది. 250 ఎకరాల్లో 6 లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ సభ జరగబోతా ఉంది. భారతదేశ చరిత్రలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఒకే ప్రాంతంలో జరగడం ఇదే మొదటిసారి. బాంబే నుంచి అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ వర్క్స్ జరుగుతున్నా కూడా 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు దాదాపు 370 కిలోమీటర్ల పొడవులో జరుగుతూ ఉన్నాయి. కానీ అమరావతి రాజధానిలో 250 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక మే నుంచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభమవుతాయి. 36 నెలల్లో అప్పగించిన పనులు కనుక పూర్తి చేయకపోతే టెండర్స్ తీసుకున్న వారి మీద పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉందని మంత్రి నారాయణ హెచ్చరించారు. ఒక ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు మాత్రం వాటికి కొంచెం సమయం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని పనులు కూడా 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అమరావతి రాజధానిలో ముఖ్యంగా లేఅవుట్ పనులు మొదలయ్యాయి. రైతులకు ఇచ్చిన స్థలాలు అభివృద్ధి చేయలేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నీ సమానంగా ఒకేసారి అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ముందు రైతులకి, తర్వాత ప్రభుత్వ భవనాలు కాకుండా అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల లేఅవుట్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణాలు, విద్యుత్ వైర్లు, టెలిఫోన్ సదుపాయాలు, మురుగునీటి సదుపాయం ఇవన్నీ పోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మరో 6,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి టెండర్స్ కాల్ చేయబోతున్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు సంవత్సరంలో పూర్తి కాబోతా ఉన్నాయి. దాదాపుగా రాజధాని రైతులకు ఇచ్చిన ప్రతి ప్లాట్కి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉంది రాబోయే 3 సంవత్సరాల్లో. అమరావతి రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత ఒక కీలక ప్రాంతంలో ఒక కారిడార్ రాబోతా ఉంది. ఆ ప్రాంతంలో 2 లక్షల జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నారు. అది ఏ ప్రాంతాల్లో రాబోతా ఉంది అనే దాని మీద ప్రస్తుతానికి సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద మరింత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.